విచిత్రం ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే, హ్మ్. ఒక సినిమా హిట్ అయితేనే ఆ పాట ప్రాచుర్యంలోకి వెళ్తుంది. నలుగురు గుర్తిస్తారని చెప్తుంటారు గదా! ఉంటుంది సార్. హ్మ్. అది ఉంటుంది. హ్మ్. సో, 'బియాండ్ ద లిమిట్స్' హిట్ అయిపోతే ఏది ఆపలేదు దాన్ని. అవును. ఒకవేళ సినిమా పోవడం, ఈ పాట పోయింది అంటే శ్రోత లేనట్టే గదా! అంటే అవునవును. పాట వినేవాళ్ళు ఒకరుంటారు కదా! టక్కుమని ఒక పాట క్లిక్ చేసి వినేవాళ్ళు. అది దాన్ని అలా తప్పించేస్తే పాటకి వాల్యూ ఉంది. అవును. పాట అన్నది ఇంతవరకు బతకదు. హ్మ్. కాబట్టి అఫ్‌కోర్స్ కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో ఓ అద్భుతంగా సాహిత్యం రాసినవి కూడా పోతాయి. నావి కూడా చాలా అలాగే వెళ్ళుండొచ్చు గాక. సినిమా అలా వచ్చి అలా వెళ్ళిన వాటికి, రాసిన వాటికి అవి వెళ్ళుండొచ్చు. బట్ ఆహ్, సాధారణంగా పాట గొప్పగా ఉన్నప్పుడు వినే శ్రోతలు కూడా ఉన్నారు. అవును. అది నేను నమ్ముతాను. అదృష్టం ఏమైపోయిందంటే సార్, ఈ మధ్య కాలంలో రీల్స్ వల్ల కొన్ని పాటలు బతుకుతున్నాయి. అవును. ఎప్పుడో పాత పాట ఎవరో రాసిన పాట ఇప్పుడు మళ్ళీ వెతుక్కొని సెర్చ్ చేసుకొని మళ్ళీ ఆ పాట అవును. వినగలుగుతున్నాం. అవును. చాలామంది రీల్స్‌ని ఏంటి వేస్టేజ్ అంటుంటారు గానీ, అవును. నాకైతే సాహిత్యపరంగా చాలా వాళ్ళు ప్రాణం పోస్తున్నారు. అవును. అవును. హ్మ్. వాళ్ళు నిజంగానే ఒక విధంగా. అయితే ఇందాల పాట మధ్యలో కట్ అయింది కదా! ఆ పాట విని చెప్తున్నప్పుడు ఆయన 'మైత్రి మూవీస్' రవి గారు కూర్చుంటే, "సార్ ఇలా రాశారు సార్ ఆయన. అందుకే మన పాట ఇచ్చాము" అని ఏదో సంథింగ్ అలా చెప్పారు. ఆ కృతజ్ఞత ఈ 'చిక్రీ' పాటకొచ్చింది. హ్మ్. మేబీ అతను అనుకున్నారో ఏమో! అంటే యాక్చువల్‌గా ఇంకోటి కూడా ఉంది. ఈ పాట నేపథ్యం మీకు చెప్పాలి కాబట్టి, ట్యూన్ రాకముందు నా చేత పాట రాయించారు. ఓకే. ట్యూన్ లేదు మీరు రాసేటప్పుడు. ట్యూన్ లేదు. ఓకే. ఫస్ట్ ట్యూన్ లేకపోవడం ఆహ్, సార్ ఇలా అనుకుంటున్నాను. కానీ ఏం కావాలో తెలియట్లేదు. అంటే ఒక దర్శకుడిగా ఏంటంటే కథానుగుణంగా ఒక ఉత్తరాంధ్ర ప్రాంతంలో గ్రామీణ వాతావరణంలో పెరిగిన ఒక మొండోడు, మొరటోడు అంటే ఒక పల్లెటూరుకి చెందిన వ్యక్తికి ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే, ఒక పెళ్లి కాని వ్యక్తికి అందమైన అమ్మాయి కనిపిస్తే ఫస్ట్ కలిగేది ఎవరైనా చూస్తే ఒక అమ్మాయిని మనం చూస్తే ఒక అందమైన వస్తువుని చూస్తే వస్తువైతే ఇది మన ఇంట్లో ఉంటే బాగుండు అనుకుంటాం. కానీ అమ్మాయిని చూస్తే ఈ అమ్మాయిని ప్రేమిస్తే బాగుండు అనుకుంటాం. కానీ ఈ హీరోకి అలాగుండదు. ఈ అమ్మాయిని చూస్తే ఒకసారి ముట్టుకోవాలిరా అని అనిపిస్తది. చెప్పిన సిట్యుయేషన్ ఇది హ్మ్. సందర్భం. హ్మ్. అంటే ఇది ఇట్స్ నాట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్. హ్మ్. కాబట్టి అది బేస్ చేసుకొని అక్కడ ఉత్తరాంధ్ర మాండలికంలో భావాన్ని ప్రకటించారు. ఆ సందర్భానికి ట్యూన్ అప్పటికి లేదు. నేనేదో ఫస్ట్ డమ్మీ ట్యూన్ వేసుకున్నారా? నేను డమ్మీ ట్యూన్ అనుకోని హ్మ్. రాసా ఫస్ట్ పాట. హ్మ్. ఈవెన్ అది కూడా ఇప్పుడు సినిమాలో పెట్టుకుంటున్నాడాయన అక్కడక్కడ లైన్. అవునా? అంటే అదంత నచ్చింది వాడికి. ఈవెన్ హ్మ్. ఏంటి రామ్ సార్ చరణ్ ఆ ట్యూన్ ఏ ట్యూన్‌లో ఉంటదది? నేను ఊరికే హ్మ్. హమ్మింగ్ హ్మ్. అదేంటి మామూలుగా ఇప్పుడు ఒక గ్రామీణ వాతావరణం కొంచెం ముందు తరంది పాట అని అనుకున్నప్పుడు స్లోగానే ఏదో అనుకున్నా. అది ఓ పాలి సుత్తే సాలే సంకనాకి పోవ జీవితాలే నీ అందాలు కడితేను మాలే సిన్నబోతాయంట మల్లె పూలే నాగోరు కొరికేసి ఆ నూరు పారేసి ఊరంతా ఉడకేసి ఆడ తన్నవు తందనాలే ఓ అచ్చియమ్మ రెండు కళ్ళు నొచ్చాయమ్మా ఓ అచ్చియమ్మ నోట నీళ్ళొచ్చాయమ్మా అంటాడు అమ్మాయిని చూడండి. కానీ ఇది లేదు గదా! లేదు. ఆ! అంటే అది ట్యూన్ రాకముందు చేసింది కాబట్టి ఆ! ఆ! ఆయన ఏమంటున్నాడంటే రామ్ చరణ్ గారికి బాగా నచ్చింది సార్. హ్మ్. ఆయన ఓ అచ్చియమ్మ రెండు కళ్ళు వచ్చాయమ్మ అంటున్నాడు. వాడు సెట్‌లో రావడమే బుచ్చి ఓ అచ్చియమ్మ రెండు కళ్ళు వచ్చాయమ్మ ఓ అచ్చియమ్మ నోట నీళ్ళు వచ్చాయమ్మ అంటే అమ్మాయిని చూస్తే ఎవరికైనా కళ్ళు ఊరుతాయి. ఈయనకి నోరు ఊరిందట. హ్మ్. ఆ హ్మ్. నోరు ఊరిందని చెప్పాడు. నోట నీళ్ళు వచ్చాయని. హ్మ్. అది ఆయనకి బాగా నచ్చి వెంటనే చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యాడు. ఇది ఈసారి కావాలని.